ట్యూమర్స్ విషయానికి వస్తే సాధారణంగా ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 2% ఆఫ్ ది కేసెస్ ఆర్ బిలాంగ్స్ టు బ్రెయిన్ ట్యూమర్స్. ప్రతి ఇయర్కు ఆల్మోస్ట్ ఒక 30,000 కొత్త కేసులు వస్తున్నాయి. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు అంటే మీ టెక్నాలజీతోని దాన్ని తీసేయడము తిరిగి రాకుండా చేయడానికి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముందు మనకి ఒక ఎంఆర్ఐ అనేది హైదరాబాద్లో 25 years బ్యాక్ 3-4 సెంటర్స్లో ఉండేది. ఇంకా డిస్ట్రిక్ట్స్లో అయితే మీరు మర్చిపోవచ్చు. కానీ ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా, ఇప్పుడు మా భువనగిరి లాంటి ప్లేస్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ కూడా ఎంఆర్ఐ మెషిన్ ఉంది. సో డయాగ్నోస్టిక్ అనేది ఈజీ అవుతుంది. సో సిమ్టమ్ వైజ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడము అండ్ ఫాస్ట్నెస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అనేది పెరుగుతుంది. సో మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము బ్రెయిన్ ట్యూమర్స్ అంతా 6, 7, 8 సెంటీమీటర్లు చూసేవాళ్ళం. వెరీ కాంప్లెక్స్ లాస్ట్ స్టేజ్లో వచ్చేవాళ్ళు, లేదు హైడ్రోకెఫ్లస్ వచ్చి వెరీ బ్యాడ్ కండిషన్లో. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు క్యాచ్ దీస్ వెరీ ఎర్లీ. 1 centimeter ట్యూమర్లు, 1.5 centimeter ట్యూమర్లు, సో ఇట్లా చాలా వస్తున్నాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజెస్ ద సేఫ్టీ ఆఫ్ ట్రీట్మెంట్. స్మాలర్ ద లీషన్, ద మోర్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ లైక్ రేడియో సర్జరీ వీ కెన్ యూస్. అండ్ ఈవెన్ సరే రేడియో సర్జరీ కాదు, చాలా మంది సపోజ్ యూ ప్రిఫర్ సర్జరీ, చిన్న ట్యూమర్ని తీయడం చాలా ఈజీ కంపేర్ టు అ లార్జ్ ట్యూమర్. ఎందుకంటే అనటామికల్ స్ట్రక్చర్స్ వెల్ డిలినేటెడ్ ఉంటాయి. సో అవుట్కమ్స్ ఆర్ మచ్ బెటర్. బేసికల్గా ఏంటంటే ట్యూమర్ ప్రోగ్రెషన్ ఉంది అని సక్సెసివ్ స్కాన్స్లో ఉన్నా కానీ, లేకపోతే ఉన్న ట్యూమర్ సైజ్కి సిమ్టమ్స్ ఉన్నా కానీ, దెన్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ హవ్ బికమ్ మచ్ సింప్లర్ అండ్ ఈజియర్ బికాస్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.